ఫ్రెండ్స్, బజాజ్ ₹1,00,000 లోపు ఒక కొత్త వేరియంట్ ని మార్కెట్ లోకి అయితే లాంచ్ చేసింది. ఆ వేరియంట్ ఎలా ఉంది, దాని డీటెయిల్స్ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. బజాజ్ వాళ్ళు లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్ పేరు వచ్చేసరికి చేతక్ 2901. మరి 2901 కోడ్ని డీకోడ్ చేస్తే నాకేమీ అర్థం కాలేదు. ఈ 2901కి మీనింగ్ మీకేమైనా తెలుసుంటే కింద ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ బజాజ్ చేతక్ 2901 యొక్క కాస్ట్ వచ్చేసరికి 96,000 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ₹95,998 ఎక్స్ షోరూమ్ కాస్ట్కి వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఈ కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి 5 రంగుల్లోనైతే అవైలబిలిటీకి రానుంది. ఆ రంగులు వచ్చేసరికి రెడ్, వైట్, బ్లాక్, లైమ్ ఎల్లో అండ్ ఎజ్యూర్ బ్లూ. ఈ లైమ్ ఎల్లో కలరే మనకి ఒక 1 month బ్యాక్ ఒక డీలర్షిప్ దగ్గర అయితే స్పై అయింది. దానికి సంబంధించి నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియోలో మనం ఏ డీటెయిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశామో సో అవే డీటెయిల్స్ తో బజాజ్ వాళ్ళు ఈ కొత్త వేరియంట్ అయితే మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బజాజ్ చేతక్ 2901 వేరియంట్ లో మనకి 2.88 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే వాడడం జరిగింది. ఈ బ్యాటరీ ప్యాక్ తో బజాజ్ వాళ్ళు 123 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇది ఐడిసి రేంజ్ మాత్రమే, రియల్ రేంజ్ మనకు ఒక 95 నుండి 100 కిలోమీటర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ కొత్త వేరియంట్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 63 కిలోమీటర్లు. ఈ స్కూటర్ లో రౌండ్ కలర్ ఎల్సిడి డిస్ప్లే అనేది వస్తుంది. సో సేమ్ డిస్ప్లే ని మనం బజాజ్ చేతక్ అర్బన్ లోనైతే చూసాము. అండ్ దీంట్లో కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉండవు. మీకు కొన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కావాలనుకుంటే మీరు టెక్ ప్యాక్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో లుక్స్ పరంగా కొత్తగా లాంచ్ అయిన వేరియంట్ అయితే ఇంతకు ముందున్న మోడల్స్ కి సేమ్ ఉంది. సేమ్ అదే మెటల్ బాడీతో వస్తుంది. సేమ్ సైడ్ మౌంటెడ్ మోటార్ ఉంది. డిజైన్ ఎగ్జాక్ట్ గా సేమ్ ఉంది. కాకపోతే కొన్ని గ్రాఫిక్ స్టిక్కర్స్ ని వీళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. బట్ రేట్ మాత్రం తక్కువ అన్నమాట. ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతక్ అర్బన్ తో కంపేర్ చేస్తే కొత్తగా లాంచ్ చేసిన వేరియంట్ వచ్చేసరికి 28,000 అయితే తక్కువ ఉంది. బ్యాటరీ అదే, లుక్స్ అదే, బిల్డ్ క్వాలిటీ అదే, మోటార్ అదే. కాకపోతే కొన్ని మైనర్ చేంజెస్ అనేవి చేశారు. ఆ మైనర్ చేంజెస్ ఏంటో ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాము. ఈ కొత్తగా లాంచ్ చేసిన బజాజ్ చేతక్ 2901 వేరియంట్ లో నేను గమనించిన మేజర్ చేంజ్ వచ్చేసరికి కీ అన్నమాట. ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతక్ ప్రీమియం అండ్ బజాజ్ చేతక్ అర్బన్ లో మనకి కీ ఫాబ్ అనేది లభిస్తుంది. ఆ కీ ఫాబ్ ని మనం పాకెట్ లో పెట్టుకొని ఆ స్కూటర్ దగ్గరికి వెళ్ళి బటన్ ని ప్రెస్ చేస్తే స్కూటర్ అనేది ఆటోమేటిక్ గా అన్లాక్ అయిపోతుంది. బట్ ఈ కొత్తగా లాంచ్ చేసిన వేరియంట్ లో మనకు ఒక ఫిజికల్ కీని అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ ఫిజికల్ కీని పెట్టి మనం ఈ స్కూటర్ అయితే అన్లాక్ చేయాల్సి ఉంటుంది. ఇది మేజర్ చేంజ్ అనమాట. సెకండ్ చేంజ్ వచ్చేసరికి ఛార్జింగ్ టైం. ఇంతకు ముందున బజాజ్ చేతక్ ప్రీమియం లో మనకి ఆన్ బోర్డ్ ఛార్జర్ ఉండేది. బజాజ్ చేతక్ అర్బన్ లో ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ఉండేది. ఆ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ మనకి ఒక 4 నుండి 5 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోయాయి. బట్ ఈ కొత్తగా లాంచ్ చేసిన వేరియంట్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 6 గంటల టైం అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసరికి టాప్ స్పీడ్. ప్రీవియస్ గా ఉన్న వేరియంట్స్ మనకి 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వెళ్తే ఈ వేరియంట్ మాత్రం కేవలం 63 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వెళ్తుంది. అంటే మోటార్ పవర్ ని వీళ్ళైతే కట్ చేశారు. కనెక్టివిటీ ఫీచర్స్ విషయంలో కూడా వీళ్ళు చాలా ఫీచర్స్ అయితే తీసేయడం జరిగింది. ఈ 96,000 వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో మీకు అసలు కనెక్టివిటీ ఫీచర్స్ ఏవి రావు. మీరు ఒక 3,000 ఎక్స్ట్రా పే చేస్తే మీకు టెక్ ప్యాక్ అనేది వస్తుంది. ఆ టెక్ ప్యాక్ లో వీరు లిమిటెడ్ కనెక్టివిటీ ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ 96,000కి మీకు ఏమీ లేకుండా బేసిక్ ఫీచర్ ఉన్న స్కూటరే వస్తుంది. అంటే మీకు కీ వస్తుంది, కీ తిప్పాలి, బండిని వేసుకెళ్ళాలి. దాంట్లోని స్టాటిస్టిక్స్ కానీ, మొబైల్ యాప్ కనెక్టివిటీ, బ్లూటూత్, గీటూత్ ఏమీ ఉండదు. మీరు 3,000 కట్టి టెక్ ప్యాక్ తీసుకుంటే మాత్రం మీకు దాంట్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తాయి. 3,000 కట్టి టెక్ ప్యాక్ కనుక తీసుకుంటే మీకు ఫస్ట్ వచ్చే అడ్వాంటేజ్ వచ్చేసరికి అలాయ్ వీల్స్. ₹96,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ కట్టి మీరు తీసుకునే బండిలో మీకు అలాయ్ వీల్స్ అయితే రావు, స్టీల్ వీల్స్ అయితే వస్తాయి. ₹3,000 మీరు ఎక్స్ట్రా పే చేస్తే గనక ఆ బండిలో మీకు అలాయ్ వీల్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ రైడింగ్ మోడ్స్ పరంగా చూసుకున్న బేస్ అంటే టెక్ ప్యాక్ లేని మోడల్లో మీకు కేవలం ఈకో మోడ్ ఒకటే ఉంటుంది. మీరు టెక్ ప్యాక్ తీసుకుంటే కనుక స్పోర్ట్స్ మోడ్ అండ్ రివర్స్ మోడ్ అయితే మీకు యాడ్ అవుతుంది. సో ఇలానే హిల్ హోల్డ్ అసిస్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్, ఫాలో మీ లైట్స్ లాంటి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ని ₹3,000 కట్టించుకొని బజాజ్ వాళ్ళైతే టెక్ ప్యాక్ అనే రూపంలో మీ ఎలక్ట్రిక్ స్కూటర్ కి అయితే ఇస్తారు. ఈ టెక్ ప్యాక్ తో కలుపుకొని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 99,000 అయితే అవుతుంది. సో ఇప్పటి వరకు ఈ కొత్తగా లాంచ్ చేసిన బజాజ్ చేతక్ లో నేను గమనించిన చేంజెస్ అయితే ఇవి. సో నేను ఎప్పుడైతే స్కూటర్ ని రివ్యూ చేయడానికి వెళ్తానో అప్పుడు నేను ఎగ్జాక్ట్ తేడాలేంటో ఆ వీడియోలోనైతే మీకు మెన్షన్ చేస్తాను. సో నాకు తెలిసి బజాజ్ వాళ్ళు కేవలం కాంపిటీషన్ లో ఉండడానికి ఈ వేరియంట్ ని ₹1,00,000 లోపు లాంచ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా పాపులర్ కంపెనీస్ ₹1,00,000 లోపు వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసి మార్కెట్ ని అయితే క్యాప్చర్ చేయాలని ప్లాన్ వేశారు. సో బజాజ్ వాళ్ళు కూడా వెనుకబడకూడదు అనే ఒక ప్లానింగ్ తోనే ఈ వేరియంట్ ని లాంచ్ చేశారని అనుకుంటున్నాను. నాకు
నాకు తెలిసి త్వరలోనే వీళ్ళు బజాజ్ చేతక్ అర్బన్ అనే వేరియంట్ని డిస్కంటిన్యూ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇది ఇంట్రడ్యూస్ చేశాక ఇంకా దాన్ని ఎవరు కొంటారు, ఎవరు కొనరు కదా. నాకు తెలిసి బజాజ్ చేతక్ అర్బన్ అనే వేరియంట్ని వీళ్ళు మొత్తంగా డిస్కంటిన్యూ చేసి బజాజ్ చేతక్ ప్రీమియంలో ఆ 5 inches కలర్ డిస్ప్లే ఉంటుంది, కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా, ఆ వేరియంట్ అండ్ బేస్ వేరియంట్ ఈ రెండునే సేల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు కనుక ఈ స్కూటర్ని ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలోని బజాజ్ చేతక్ షోరూమ్కి వెళ్ళొచ్చు, లేదా బజాజ్ చేతక్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు ఈ స్కూటర్ని అయితే ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీ బుక్ చేసుకుంటే దీని డెలివరీస్ వచ్చేసరికి జూన్ 15వ తేదీన స్టార్ట్ అవుతాయని బజాజ్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సో ఇవన్నమాట ఈ రోజు బజాజ్ వాళ్ళు లాంచ్ చేసిన బజాజ్ చేతక్ 2901 అనే వేరియంట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. మరి ఈ స్కూటర్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.